ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అవినీతి కేసులో ప్రభుత్వ ఉద్యోగులపైన దర్యాప్తు ప్రారంభించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ 2018 తెచ్చిన అవినీతి నిరోధక చట్టం సవరణ రాజ్యాంగబద్ధం పైన సుప్రీంకోర్టు మంగళవారం భిన్నమైన తీర్పు అయితే వెలువరించింది. అసలు ఇద్దరు న్యాయమూర్తులు భిన్న వాదనలు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి అయితే రాలేకపోయారన్నమాట. సో న్యాయమూర్తి బి నాగరత్న అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని ఆమె అభిప్రాయపడ్డారనమాట. ఈ నిబంధన అవినీతి పరులను రక్షించే అవకాశం ఉందని చెప్పేసి ఆమె భావించారనమాట. సో ఇక న్యాయమూర్తి విశ్వనాథన్ అంటే ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నిజాయితీ గల అధికారులు అనవసరంగా వేధింపుల నుండి రక్షించడానికి సహాయపడుతుందని తెలిపారనమాట. ముందుగా ఎలా సాగుతుందంటే 1988 నాటి అవినీతి నిరోధక చట్టానికి 2018లో సెక్షన్ 17A చేర్చారు. దీని ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగిపైన విచారణ చేపట్టాలంటే సంబంధిత అధికారి లేదా ప్రభుత్వ ఉద్యోగి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక NGO దాఖలు చేసిన ప్రజావాజ్యం బిల్ పైన ఈ తీర్పు అయితే వెలువడింది. ఇప్పుడు ఈ కేసు 3 లేదా అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం బదిలీ చేయనున్నారన్నమాట. ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ బెంచ్ని అయితే ఏర్పాటైతే చేస్తారన్నమాట.